ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత 2 రోజుల కిందట నారాయణ మెడికల్ కళాశాల, అదేవిధంగా క్యాంపస్ మీద పోలీసులు అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మరి కొంతమంది పోలీసులు కలిసి చేయడం జరిగింది. ఒక భయంకరమైన వాతావరణం అయితే సృష్టించారు. దీని మీద మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు నారాయణ గారు మనతో ఉన్నారు. ఎంత మాట్లాడారు, అసలు ఎందువల్ల జరిగింది, ఏమంటారు? ఇదంతా కక్ష సాధింపు అండి, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మెడికల్ షాప్లో ఇన్స్పెక్ట్ చేయటం సహజం, తప్పు లేదు, అది చేసుకోవచ్చు, ఆడిటింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళు నోట్ ఇచ్చి వాటిని రెక్టిఫై చేయమనొచ్చు, అది వాళ్ళ బాధ్యత. అయితే ఒక 200 మంది పోలీసులు వేసుకొని ఒక 10 వ్యాన్లు, జీపులు, డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్స్, మఫ్టీలో కొందరు, డ్రెస్సులో కొందరు వచ్చి మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పారామెడికల్, తర్వాత వచ్చి జిమ్, పిల్లలు జిమ్ చేసుకునే జిమ్ బిల్డింగ్ అన్ని సోదాలు చేయటం, అక్కడున్న గెస్ట్ హౌస్ సోదాలు చేయటం, ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కేవలం కక్ష సాధింపే. కక్ష సాధింపు ఇంకేం లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత దేనికి వచ్చింది కూడా చెప్పాలి మామూలుగా. లేదో ఒక ఇస్తారు, మేము పలానా సర్చ్కి వచ్చాం, ఇదైనా ఇస్తారు, లెటర్ ఇస్తారు, ఎక్కడైనా ఏదైనా కానీ. ఏమీ లేదు. అక్కడ మా అందరూ భయపడిపోయారు, భయభ్రాంతులు అయిపోయిన తర్వాత అడిగితే ఎందుకు వచ్చారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారని, అది అమ్ముతున్నారని చెప్పారు. దానికి కూడా అందరూ భయపడిపోయారు. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 44 సంవత్సరాలు, ఇంతవరకు ఎక్కడా చీమంత కూడా అటువంటిది లేదు. ఉంటే ఈరోజు 28 రాష్ట్రాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదవరు, 50,000 మంది ఎంప్లాయీస్, 50,000 కుటుంబాలు డైరెక్ట్గా నెల పిఎఫ్, టీడీఎస్ కడుతూ ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు. 50,000 మంది ఇండైరెక్ట్గా ఉండారు, సెక్యూరిటీ గార్డు వాళ్ళందరూ. అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు వాళ్ళు గంజాయి అమ్ముతున్నారని సెర్చ్ చేయటం నిజంగా తప్పది. వచ్చిన నిజంగా పర్పస్ చెప్పచ్చు. అయితే ఫైనల్గా 4 నుంచి 8 దాకా ఇంట్లో చేశారు అక్కడ సోదాలు, 4 నుంచి 10 దాకా హాస్పిటల్ అంతా చేసి. అయితే నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. నేను అడగమన్నా అధికారులు, వాళ్ళు చేసిన సెర్చ్ యొక్క రిపోర్ట్ మాకు ఇవ్వండి అని. ఆ తర్వాత మా వాళ్ళు అడిగితే ఈవినింగ్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో చక్కగా మేము ఇక్కడ డ్రగ్ కంట్రోల్, డ్రగ్ వెరిఫై చేయడానికి వచ్చాము. డ్రగ్స్ చేయటంలో, డ్రగ్స్ అంటే మెడికల్ షాపులో మందులు అమ్మటంలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, ఏదో మందులు తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. దానికోసం వచ్చామని ఒక చిన్న రిపోర్ట్ రాసి చక్కగా ఇచ్చిపోయారు. నిజంగా దారుణం సార్. ఇంకోటి, మామూలుగా మేడం, రమాదేవి మేడం ఇంట్లో ఒక్కరే ఉన్నారు. అదేవిధంగా బీరువాలతో సహా పగలగొట్టారు. తాళాలు లేవని చెప్పిన బీరువాలు కూడా పగలగొట్టారు. అంటే యాక్చువల్గా ఆ ఇంట్లో ఎక్కడైతే ఇంట్లో ఉండారో అక్కడ యాక్చువల్గా కొన్ని ఓపెన్ చేసి ఇచ్చారు, కొన్నిటికి తాళాలు అప్పుడు లేనప్పుడు అవన్నీ ఓపెన్ చేయాల్సింది ఇప్పుడే. అంటే నేను యాక్చువల్గా నాకు చెప్పారు, వాళ్ళు కావాల్సింటే బ్రేక్ చేసుకోమని. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, బ్రేక్ చేసుకోమని. వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. ఎందుకంటే నేను దాన్ని దాచిపెట్టి మీరు బ్రేక్ చేయడానికి లేదంటే అక్కడేదో ఉందనుకుంటారు, అది మళ్ళీ ఒక పెద్ద అలిగేషన్ వేస్తారు. అంతేకాకుండా టీవీలో అందరూ మమ్మన్నాను. ఆ భయం ఏంటంటే వాళ్ళే తెచ్చిపెట్టి ఇక్కడ గంజాయి దొరికిందని రిపోర్ట్ రాస్తే అన్యాయం అయిపోద్దని టీవీలో అందరూ పొమ్మన్నాను. టీవీలో అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళందరూ పోవటం, దగ్గర ఉంటే చేయటం. ఫస్ట్ మాత్రం పోలీస్ అధికారులు లోపల చాలా డబ్బు ఉంది, దాచిపెట్టున్నారు, ఎన్నికలకు సంబంధించిన డబ్బు, ఒక దుర్నీతి అని ప్రచారం చేశారు. తర్వాత మొత్తం అయిన తర్వాత కేవలం ఔషధ నియంత్రణ అధికారులు మాత్రమని చెప్పారు. అంటే ఇది కక్షపూరితమైన చర్యని భావించుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు వచ్చినప్పుడు గంజాయి అని చెప్పారు, వాళ్ళు వచ్చిన పర్పస్ ఏం పర్పస్ తెలియదు. తర్వాత వచ్చి లాస్ట్లో వచ్చి డ్రగ్స్ రిపోర్ట్ అన్నారు. ఎక్కడైనా చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి అయినా ఆడిటింగ్ పోయినా 200 మంది పోలీసులు తీసుకుపోతారా? అది సామాన్య మానవుడు కూడా చెప్తారు. ఇన్ని షాపులు ఉన్నాయి, ప్రతి షాపులో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్ చేస్తారు, అది చేయాలా, వాళ్ళు చేయటం సహజం. కానీ ఇది కేవలం ఒక అరాచకం సృష్టించాలా, భయపెట్టాలా ఉద్దేశం చేసింది. నేను భయపడే వ్యక్తిని కాదు. భయపడే వ్యక్తిని అయితే ఫస్ట్ నా మీద కేసు పెట్టినప్పుడే నేను భయపడి ఉండాలా. భయపడే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ప్రజలే బుద్ధి చెప్తారు. నెల్లూరు దీని మీద లీగల్గా మీరు ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశం అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామని వాళ్ళు చాలా తెలివిగా డ్రగ్స్ కంట్రోల్ వాడు ఇన్స్పెక్షన్కి వచ్చామని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చేసి పోయారు. ఖచ్చితంగా పర్సూ చేస్తాం లీగల్ వాళ్ళతో.
ఖచ్చితంగా. ఇది పరిస్థితి. కేవలం కక్షపూరితమైన చర్య ఇది. నా మీద ఒక అక్కసుతో మాత్రం అని కూడా నారాయణ గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.